హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో షాకింగ్ ఘటన, నలుగురు పరిస్థితి విషమం. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఇన్స్టాలో చూసి ఈ యొక్క పరిస్థితి అయితే తెచ్చుకున్నారు. అసలు ఏం జరిగింది చూస్తే, ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి కూర వండారు. ఒకే కుటుంబంలో నలుగురు పరిస్థితి విషమం. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి విషయాన్ని నిజమని నమ్మి ఆచరిస్తే ప్రాణాలకే ముప్పని ఈ ఘటన నిరూపించింది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామంలో ఈ విచారకర ఘటన అయితే చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు సభ్యులు ఇన్స్టాగ్రామ్లో ఒక వంట వీడియో చూశారు. అందులో ఉమ్మెత్త పువ్వును పప్పులో వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని చూపించినట్లు సమాచారం. అది నిజమని నమ్మిన కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణలో ఉన్న ఉమ్మెత్త పువ్వులను కోసి పప్పులో వేసి వండుకు తిన్నారు. అది తిన్న కొద్దిసేపటికి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కళ్ళు తిరగడం, స్పృహ తప్పి పడిపోవడం వంటివి జరగడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో వీరలక్ష్మి, గంగాభవాని, జయలక్ష్మి, వీరబ్బులు ఉన్నారు. బాధితుల బంధువులపై డాక్టర్లు సీరియస్. విషపూరితమైన ఉమ్మెత్త పువ్వులను కూర చేసుకోవడంపై వైద్యులు సీరియస్ అయినట్లు సమాచారం. ఉమ్మెత్త పువ్వులు అత్యంత విషపూరితమైనవని వైద్యులు తెలిపారు. ఉమ్మెత్త విషానికి నిర్దిష్టమైన విరుగుడు ఉండదని, కేవలం సపోర్టివ్ ట్రీట్మెంట్ ద్వారానే విష ప్రభావాన్ని తగ్గించాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. బాధితులను సరైన సమయంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు. ఏమాత్రం స్థానికులు సమయాన్ని గమనించి తీసుకువెళ్ళకపోయినట్లయితే కనుక, వారిని సరైన సమయంలో తీసుకువెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా ప్రాణాపాయం అయితే కనుక తప్పి ఉండేది కాదు. అయితే సోషల్ మీడియాలో ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవాలంటున్నారు. ఇటీవల కాలంలో వ్యూస్ కోసం కొందరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల్లో శాస్త్రీయత లేని చిట్కాలను, వంటలను కూడా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలను చేసే ముందు వాటి పర్యవసానాలను ఆలోచించాలని, ముఖ్యంగా విషపూరిత మొక్కల పట్ల అవగాహన కలిగి ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మెత్త అనేది ఒక విషపూరితమైన మొక్క. దీని గింజలు, పువ్వులు తింటే నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతాయని వైద్యులు హెచ్చరించారు. సో ఇది పరిస్థితి. సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అవుతూ ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంటోంది.